గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2 విఘ్నేశ్వరుని శక్తివంతమైన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా శ్రీ క్షిప్ర గణపతి మంత్రాన్ని చూద్దాం. దంత కల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్వలం బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపం. మరొక్కసారి విందాం. దంత కల్పలతా పాశరత్న కుంభాంకుశోజ్వలం బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపం. అనగా చేతులలో దంతాన్ని, వరి కొమ్మని, పాశాన్ని మరియు రత్నాల కలశాన్ని, నీలి కమలాలను కలిగి ఉన్న క్షిప్ర గణపతికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పూజా సమయంలో పఠించడం ద్వారా అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవును, వేడినంతలో విజయాన్ని మరియు కోరిన కోర్కెలను సిద్ధింపచేయును, మానసిక ప్రశాంతత పెంపొంది జీవితం సుఖంగా సాగును. తరువాత మంత్రం శ్రీ యోగ గణపతి మంత్రం. యోగారూఢో యోగ పట్టాభిరామో బాలార్కాభశ్చేంద్ర నీలాంశుకాఢ్యః పాశేక్ష్వక్షాన్ యోగదండం దధానో పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో నః. మరొక్కసారి విందాం. యోగారూఢో యోగ పట్టాభిరామో బాలార్కాభశ్చేంద్ర నీలాంశుకాఢ్యః పాశేక్ష్వక్షాన్ యోగదండం దధానో పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో నః. అనగా యోగముద్రలో కూర్చొని యోగులలో పట్టాభిషిక్తుడైన బాలభానుని వలె ప్రకాశించే నీలిరంగు వస్త్రాలను ధరించి యోగదండాన్ని మరియు జపమాలను చేతులలో కలిగి యోగులను సిబ్బందిగా గల యోగ గణేశునకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ యోగ గణపతి మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదువుకునే పిల్లలు పఠించడం ద్వారా జ్ఞానం మరియు ఐశ్వర్యం కలుగును, అన్ని రకాల అడ్డంకులు తొలగిపోవును, ఏకాగ్రత పెంపొంది మానసిక ప్రశాంతత లభించును. ఓం గం గణపతయే నమః.